హలో అండి, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మట్టి మా ఇంటి దగ్గర సగం లోడు, మా నాన్న వాళ్ళ ఇంటి దగ్గర సగం లోడు, మొత్తం ఒక లోడ్ అయితే దింపించాము. అంటే ఇక్కడ పూల చెట్లు నాటుకోవాలనేసి ఒక కాంపౌండ్ లాగా చిన్నది కట్టాము కదా, ఇందులో వేయడానికి మట్టి అయితే తెచ్చామన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఒక చెట్టు అయితే నాటినాము. అది పెరిగేసి మళ్ళీ నాటుదామంటే ఏమన్నా బతుకుతుందో లేదో తెలియదు. అందుకోసం ఆ చెట్టు అలాగే పెట్టేసి అందులోనే మొత్తం మట్టి అయితే చేస్తున్నాము. సో ఇక్కడైతే హాఫ్ లోడ్ సరిపోతుంది అనేసి ఇక్కడైతే దింపామన్నమాట. మట్టి అయితే చాలా బాగుంది. సో నున్నగా ఎక్కడ రాళ్ళు లేకుండా ఉందన్నమాట. పూల మొక్కలు నాటుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనేసి సో ఎర్ర మట్టి చాలా దూరం వెళ్ళి తెప్పించాము ఈ మట్టి అయితే. సో ఈ మట్టి మొత్తం ఇందులో వేసేసి నీళ్లు పట్టేసి తర్వాత మొక్కలు అయితే నాటుకోవచ్చు చాలా ఈజీగా అనేసి సో మట్టి అయితే వేపిస్తున్నాము. సో ఇలా మొత్తం చూడండి సరిపోయింది అనమాట. మట్టి అయితే ఇక్కడ హాఫ్ లోడ్ మొత్తం సరిపోయింది. దీని నిండుగా కొంచెం హైటే ఉండాలి కదా, అంటే చెట్లు నాటుకోవాలి కాబట్టి నీళ్లు పట్టగానే ఇంకా కొంచెం తగ్గైపోతుంది అనేసి సో ఫుల్గా అయితే మట్టి అయితే వేపించేసాము. సో ఇందులో నీళ్లు పట్టేస్తాం అనమాట. ఇంకా మొత్తం నీళ్లు పట్టేసిన తర్వాత చెట్టు అయితే నాటుకోవచ్చు. సో ఇక్కడే కాదు, ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా పూల మొక్కలు నాటుకోవడానికి ఇలాంటివి 2 కట్టించాం కదా, సో అక్కడ కూడా మొత్తం మట్టి అయితే హాఫ్ లోడ్ దింపాము. అక్కడ కూడా మొత్తం వేపించేస్తాము ఈ విధంగా. సో నీళ్ళైతే పట్టేస్తాం చూడండి, కొంచెం తగ్గైపోయింది. ఫుల్గా ఉన్నింది కదా అప్పుడైతే, నీళ్లు పట్టగానే చూడండి ఎంత తగ్గిపోయిందో. ఇక మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా వేస్తున్నారు. అక్కడ కూడా 2 ఉన్నాయి కదా వేయడానికి, 2 చిన్న కాంపౌండ్ లాగా. అందులో మొత్తం వేసిన తర్వాత ఇంకా మట్టి అయితే మిగిలిందనమాట చాలా వరకు. సో ఆ మట్టి అయితే బయట మా ఇంటి ముందర చాలా తగ్గుంది. అక్కడక్కడ ఇంటి పక్కన అక్కడక్కడ చాలా చోట్ల తగ్గుమిట్లు ఉంటే అక్కడ మొత్తం కూడా ఈ మట్టితో బాగా లెవెల్ చేసేసాము. అదే విధంగా మా ఇంటి పక్కనే నేరేడు చెట్టు కూడా ఉంది. సో చెట్టు ఇప్పుడు కాయలు బాగా కాస్తుందనేసి దానికి కూడా ఒక గడ్డలాగా చుట్టూ మట్టి వేపించాము. అలాగే బోర్ ఉంది కదా మా ఇంటి పక్కన, అక్కడ కూడా వాటర్ చాలా వేస్ట్ అయిపోతున్నాయి. అంటే ఇంటి ముందుకు వచ్చేసి చాలా పాచి కట్టుకుపోయి నడిచేటప్పుడు అలా చాలా ఇబ్బంది అవుతుందనేసి ఆ నీళ్లు కూడా ఇలా రాకుండా అలా వెళ్ళిపోవడానికి సో దాని చుట్టూ కూడా మొత్తం మట్టి వేపించాము. సో నీళ్లు వేస్ట్ అవ్వకుండా ఉండాలనేసి. సో ఎక్కడైతే తగ్గుమెట్లు ఉన్నాయో అక్కడ మొత్తం కూడా మట్టి వేసేసాం అనమాట. సో బోర్ దగ్గర చూడండి ఎంత బాగా వేసామో, ఇట్లా కాలు వెంటి నీళ్ళు వెళ్ళిపోవాలనేసి. సో ఇక్కడ తగ్గుంటే అక్కడ మొత్తం కూడా మట్టి బాగా వేపించేసాము, మట్టి మళ్ళీ మిగిలించకుండా. సో ఇక చెప్పాల్సింది మా వినిందనమాట. నైట్ ఇంటుందనేసి మా నాన్న అయితే నైట్ మొత్తం కాపలా ఉండి ఇక్కడే పడుకునిన్నారు బయటే, కానీ ఏం లేదనమాట. మార్నింగ్ కూడా ఇంటుంది అనుకున్నాము, చాలా టైం అయితే పట్టింది. నార్మల్ డెలివరీ అయితే అవ్వలేదనమాట, ఆవుకి సిజరింగ్ చేశారు. సో చాలా కష్టంగా ఈనింది ఆవు అయితే. మగదూడ ఈనిందనమాట. ఈ ఆవు పట్టుకొని వచ్చి దాదాపు 4 years అట్లా అవుతుంది. సో ఇప్పటికీ మూడు ఈతలు ఇక్కడే ఈనిందనమాట. సో ఫస్ట్ టైం ఒక ఆడదూడ ఈనింది, తర్వాత 2 times మొత్తం కూడా మగ దూడే ఈనింది. సో ఇప్పుడు కూడా మగ దూడే అనమాట. సో పాలైతే బాగానే ఇస్తుంది, 6 నుంచి 7 లీటర్ల వరకు ఇస్తుంది ఆవు అయితే. సో బాగా పాలు ఇస్తుంది కదా అనేసి ఆవునైతే అమ్మలేదు. చాలా ఆవులు ఉండేవి, ఒక 5-6 ఆవుల దాకా ఉండేవి అనమాట. సో అవైతే అమ్మేశాము. ఈ ఆవు ఒక్కటే పెట్టుకున్నాము, బాగా పాలు ఇస్తుంది అనేసి అనుకుంటాం. కానీ ఆవులు పడితే డబ్బులు బాగా వస్తాయి, పాలు ఇస్తుంది కదా ఎక్కువగా, ఒక 5-6 ఆవులు పట్టుకొని మంచిగా మేపితే డబ్బులు వస్తాయి అనుకుంటాం. కానీ చాలా ఓపిక ఉండాలి వీటికి సేవ చేయాలంటే. ఏదేదో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, గడ్డి పెట్టాలి, పేడెత్తాలి, వీటిని బాగా చూసుకుంటేనే డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. సో చాలా కష్టపడాలన్నమాట. మాకు తెలిసింది ఒక 5-6 ఆవులు పట్టిన తర్వాత తెలిసింది వీటి వాల్యూ ఏంటి అనేసి. సో ఫైనల్ గా మన వల్ల కాదనేసి అన్ని అమ్మేసి చివరికి ఒక ఆవునైతే పెట్టుకున్నాం అనమాట. సో 5 లీటర్ల జున్ను పాలు అయితే వచ్చాయి ఫస్ట్ డే కాబట్టి. సో చూడండి జున్ను మేమైతే 2 లీటర్ అయితే వేడి చేసాము. చూడండి ఇట్లా జున్ను ఎంత అయిందో. జున్ను అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో నేను మా నాన్న ఇద్దరం చాలా బాగా తింటాము. సో మిగిలిన వాళ్ళని చాలా తక్కువగానే తింటారనమాట. మరి మీకు జున్ను అంటే ఇష్టమా లేదా అనేది కామెంట్ చేయండి. ఇక మిగిలిన పాలు కొంచెం పుట్టకైతే పోసాము, ఇంకా అలాగే చుట్టుపక్కల కొంతమందికి అయితే ఇచ్చేసామన్నమాట. సో ఇలా 2 days అయితే జున్ను పాలే అవుతాయి కాబట్టి చుట్టుపక్కల అందరికి ఇచ్చేయడం. మూడో రోజు నుంచి డిపోకి అయితే పోస్తాము. ముందు 2 డెలివరీలు కూడా నార్మల్ గానే అయినింది ఆవు అయితే, కానీ ఈసారి ఎందుకో తెలియదు కానీ సిజరింగ్ చేయాల్సి వచ్చింది. నార్మల్ గా మనుషుల్లో సిజరింగ్ చేయడం చూస్తాం కానీ నేను ఫస్ట్ టైం అనమాట ఆవులకి సిజరింగ్ చేయడం చూడడం. చాలా కష్టంగా ఈనింది అనమాట. వాటికి నార్మల్ సూదులు కాకుండా దబ్బలంతో కుడతారు. అసలు ఎంత గట్టిగా వచ్చిందో ఆవు అయితే, అది వినగానే నాకు చాలా బాధ అనిపించేసింది.
సో ఎలాగో అలా మగదూడు అయితే ఏనేసింది అనమాట. ఇక మా ఇంట్లో వైరింగ్ చేపించాం కదా, సో కొత్త కొత్త బాక్సులు కనిపిస్తున్నాయి కదా, ఈ బాక్సులు అన్ని కూడా సో వైరింగ్ చేపించిన బాక్సులే. అంటే నైట్ టైం కాబట్టి సరిగ్గా కనిపించదని అప్పుడు చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఒక బాక్స్ ఉంది, అది తీసి ఇక్కడ వేసాము. ఆ ప్లేస్ లో ఇంకో కొత్త బాక్స్ చిన్నది వేసామన్నమాట. సో ఇది అనమాట ఇంట్లో వైరింగ్ పని చేపించింది. అయితే ఇంటి బయట అయితే కాంపౌండ్ గోడ కట్టాము, అలాగే గార్ వేపించాం కదా, అలాగే చిన్న చిన్న పనులు కూడా చేపించాం. కాబట్టి పెయింట్ కొట్టకపోతే చూడడానికి బాగోదు అనేసి సో పెయింట్ అయితే కొట్టించబోతున్నాం. పెయింట్ కొట్టడానికి మనుషులు అయితే వచ్చారు. ఫస్ట్ అయితే రేకులు ఉంచాం కదా, ఆ ఇనుప స్తంభాలకైతే చిలిం పట్టకుండా ఉండాలనేసి ఆ వాటికైతే ఫస్ట్ పెయింట్ కొట్టేశారు. తర్వాత గోడలకి అన్నిటికీ ఫస్ట్ వైట్ పెయింట్ కొట్టేసిన తర్వాత కలర్ పెయింట్ అయితే కొట్టారనమాట. ఓన్లీ బయట మాత్రమే పెయింట్ కొట్టిస్తున్నాం, ఇంట్లో అలా ఏం కొట్టించడం లేదనమాట. ఎందుకంటే మా తమ్ముడు పెళ్లికి కొట్టించాం కదా, చూడడానికి బానే ఉంది, మళ్ళీ లోపల ఎందుకు ఎక్కువ ఖర్చు అవుతుంది అనేసి బయట పని చేపించాం కాబట్టి చూడడానికి బాగోదు అనేసి బయట మాత్రమే పెయింట్ అయితే కొట్టిస్తున్నాం. बाहर बाहर ini enggak kona sana udah juna పెయింట్ కొట్టిన తర్వాత మా ఇల్లు చూడండి ఎంత అందంగా ఉందో, చూడడానికి నిజంగా చాలా బాగా నచ్చింది నాకైతే. సో మీరు కూడా చెప్పండి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఎంత బాగుందో కదా, అంటే లుక్కే మారిపోయింది అనమాట. ముందైతే పందిరుండి అసలు మంచిగా ఉండేదిగా చూడడానికి, కానీ ఇప్పుడు రేకులు అట్లా వంచేసాం కాబట్టి, సో కాంపౌండ్ గోడ కూడా కట్టాం కాబట్టి సో బయట నుంచి అయితే చూడడానికి చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది కూడా. సో చూడండి మొత్తం కూడా పెయింట్ కొట్టాము, సరిపోయింది కట్టగా. ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా కాంపౌండ్ కూడా కట్టాం కదా, అక్కడ కూడా వేద్దాం అనుకున్నాం అంటే ఇంకా సరిపోలేదు అనమాట పెయింట్ అయితే. సో అందుకని ఇక్కడికైతే సరిపోయింది. ఇంకా కింద చూడండి అక్కడక్కడ ఇంకా పెయింట్ మరకలు అయితే ఉన్నాయి, ఇవన్నీ వాష్ చేయాలి. ఈ రోజుతో ఇంటి పని ఇంకా ఏం చేయనవసరం లేదు, మొత్తం కూడా అయిపోయింది అనమాట. పైగా గేట్ కూడా వేసాం కాబట్టి ఇంకా హ్యాపీ. సో లోపలే పాప కూడా అట్లా ఆడుకోవాలన్నా లోపలే ఆడుకుంటుంది. ఇక మౌని దగ్గరికి అయితే వెళ్ళాలి, తను హాస్టల్కి వెళ్ళి 1 వీక్ అయితే అయింది. చాలా వరకు బట్టలు ఇక్కడే పెట్టేసిపోయింది అనమాట, ఉతుక్కొని ఎత్తుకొని అక్క అనేసి. స్వెటర్ మర్చిపోయి వెళ్ళిపోయింది, దుప్పటి కూడా మర్చిపోయి వెళ్ళిపోయింది. సో అవన్నీ తనకి కావాలంట అనేసి ఇంకా సండే వస్తుంది, సండే వెళ్ళాలంటే ఈరోజు సాటర్డే అన్నట్లు, రేపు వెళ్ళాలనేసి తన కోసం కొన్ని వస్తువులు అయితే తెచ్చానమాట. బట్టలని వాష్ చేసి మడత పెట్టున్నా తనకి ఎత్తుకొని వెళ్ళాలని. అలాగే తనకి కొన్ని లేవనమాట, సోపులు తర్వాత షాంపూ అలా లేదనేసి తన కోసం కొన్ని కొనుక్కొని వచ్చాను. ఇంకా హాస్టల్ కాబట్టి ఎక్కువగా పెయిన్లు అట్లా పడుతుంటాయి కదా, అందుకని కొబ్బరి నూనె కొనుక్కొని వచ్చా. అలాగే పెయింట్ల మందు ఉందనమాట, సో అవైతే ఒక 5 ప్యాకెట్లు అయితే తెచ్చానమాట. సో వాటితో పాటు వైట్ యూనిఫామ్ కావాలని చాలా రోజుల నుంచి చెప్తూనే ఉంది. ఏం కావాలన్నా మాకే అడుగుతూ ఉంటుంది అనమాట, ఎక్కువగా వాళ్ళమ్మ నాన్నకి అడగకుండా. సో నాకు ఎక్కువ చెప్తూ ఉంటుంది, అక్క ఇది కావాలక్క అది కావాలక్క అనేసి. సో తన కోసం ఇంకా వైట్ యూనిఫామ్ కొని నేనే కుట్టించాను అనమాట. చాలా డేస్ నుంచి చెప్తూ ఉంది, అందుకనేసి అనమాట ఇంకా వైట్ యూనిఫామ్ కొనుక్కొని తర్వాతే వెళ్దామని 1 డే లేటుగా అయితే వెళ్తున్నా. సో యూనిఫామ్ అయితే ఒక జత అయితే కుట్టించాను అనమాట. ఇంకా తన బట్టలు దుప్పటి అవన్నీ కూడా బ్యాగ్ లో పెట్టాలి మడత పెట్టి. సో ఇవన్నీ పెట్టేసి అలాగే తనకు తెచ్చిన వస్తువులు కూడా అన్ని ఎత్తుకొని వెళ్ళి ఇచ్చేయాలి సండే అయితే. ఇంకా మా పిన్ని హెల్త్ బాగాలేదు కాబట్టి తనైతే వెళ్ళదు, ఇంకా మేమే వెళ్ళాలన్నమాట. సో మార్నింగ్ అయితే వెళ్ళాలి కదా, మార్నింగ్ టైం ఉండదు అనేసి. సో అందుకని ఇప్పుడే బట్టలు అవన్నీ మడత పెట్టి ఒక బ్యాగ్ లో అయితే వేస్తున్నాను అన్ని కూడా. నేను తెచ్చిన వస్తువులు కూడా మొత్తం అన్ని ఎత్తుకొని పోను అనమాట, ఎందుకంటే హాస్టల్లో చాలా వరకు ఎత్తుకొనేస్తారనేసి చాలా తక్కువగానే షాంపులు కానీ సోపులు కానీ తీసుకొని రా అంటుంది ఎప్పుడు కూడా. అందుకనేసి నేను తెచ్చిన వాటిలో చాలా వరకు తక్కువనే ఎత్తుకొని వెళ్తున్నా. అండ్ కొబ్బరి నూనె తెచ్చా కదా, అందులో పెయింట్ల మందు కూడా కలుపుకొని వెళ్ళిపోతున్నా, ఎందుకంటే తనకు తెలియదు కదా ఎలా కలుపుకోవాలి అనేసి. ఎన్నిసార్లు హాస్టల్ నుంచి వచ్చినప్పుడు మొత్తం చూస్తూ ఉంటాము, మళ్ళీ హాస్టల్కి వెళ్తానే ఇంకా మళ్ళీ పెయింట్లు పడిపోతూ ఉంటాయి. అందుకని ఈ పెయింట్ల మందు ఉన్న కొబ్బరి నూనె వాడుతూ ఉంటే కొంచెం తగ్గుతాయి అనేసి సో తన కోసం ఇంకా ఆయిల్ అయితే ఎత్తుకొని వెళ్తున్నా అనమాట. సో ఆల్మోస్ట్ అలా మొత్తం సర్దేశాను, ఇంకా తనకు తెచ్చిన వస్తువులు కూడా మొత్తం సర్దేశాను. సో ఇంకా మార్నింగ్ లేచి తనకు దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి రావడమే. సో
సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా కృతజ్ఞతలు. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇంకా మొత్తం సర్దేసిన తర్వాత ఇంకా మా నాన్న అయితే ఈవినింగ్ అయితే నాటుకోడి తెచ్చారనమాట. నాటుకోడి పుంజు తెచ్చారు. సో అదైతే కోస్తున్నారు. ఇక అలా గడిచిపోయింది అనమాట ఈ రోజు వీడియో అయితే. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు వీడియో చూసిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.